నమస్కారం ఫ్రెండ్స్. వెస్ట్ బెంగాల్లో వచ్చిన మార్పును చూసి సంతోషపడుతున్నారా? తప్పు లేదు, సంతోషపడండి. కానీ ఆ మార్పు తెలంగాణలో వస్తుంది అనుకోవడము మూర్ఖత్వం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ముస్లిం పాపులేషన్ బాగా ఎక్కువ ఉంది కదా, అక్కడనే బీజేపీ బాగా వేసింది కదా. మరి హిందూ మెజారిటీ ఉన్న తెలంగాణలో ఒక హిందుత్వ పార్టీ లేదా హిందూ భావజాలాలు కలిగిన పార్టీ ఎందుకు పవర్లో రాలేదు? వచ్చే అవకాశం ఎందుకు లేదు? ఇది చాలామంది వేస్తున్న ప్రశ్న, జవాబు లేక భ్రమలో ఉంటున్న ప్రజలు. నేను ఈ వీడియోలో తెలంగాణలో బీజేపీ లేదా ఇతర హిందుత్వ పార్టీ పాగా వేయలేదు. నన్ను విమర్శించినా సరే, నన్ను తిట్టుకున్నా సరే, నిజం మాట్లాడడం నాకు అలవాటు కనుక నా పని నేను పూర్తి చేసుకొని పోతాను. ఈ వీడియో అంటే నిబద్ధత గల బీజేపీ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, మిగతా ఈ మతతత్వ హిందూ పార్టీ వాళ్ళు తప్పకుండా చెవులు అలర్ట్ పెట్టుకొని వినాలి. నేను చెప్పేవే జరుగుతాయి కనుక మీరందరూ మీ ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాలి? సమూలంగా మార్పులు రావు. సమూలంగా మార్పులు రావు అంటే అధికారం మీకు దక్కదు. దాదాపు భారతదేశం ఒక మూడ్లో పోయినప్పుడు సౌత్ ఇండియా మాత్రం చాలా డిఫరెంట్ మూడ్లో ఉంది. హిస్టరీని పక్కన పెట్టి మనం పవర్లోకి రాలేము, ఇది స్పష్టం. తెలంగాణలో బీజేపీ కానివ్వండి లేదా ఇతర హిందూ మతతత్వ పార్టీలు పట్టు సాధించలేకపోవడానికి ముఖ్య కారణాలేమి? దాన్ని జయించవచ్చా? జయిస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? దానికి రచించవలసిన వ్యూహమేమి? ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అందరూ నోట్ చేసుకోవాలి. కులం పరంగా నేను బ్రాహ్మణ్ గనక మీకన్నా కొద్దిగా 2 ఆకులు నాకు హిందుత్వము, ఈ దేవుళ్ళు, ఈ భజనలు, పూజలు ఇవన్నీ నాకు బాగా తెలుసు. నేను ఎక్కువ పాటించాను కానీ బాగా తెలుసు. కనుక మీరు అనవసరంగా మీ భావజాలాలను నాపై రుద్దడానికి ట్రై చేస్తే ఇంకా నాకు తెలుసుగా నేను చేంజ్ కాను. ఎందుకంటే మీకన్నా కొద్దిగా 2 ఆకులు బాగానే తెలుసు నాకు. ఫస్ట్ మనము తెలంగాణలో ఉన్న ప్రాబ్లం ఏమి? ఆంధ్ర పక్కన పెడదాం. తెలంగాణలో ఉన్న ప్రాబ్లం ఏమి? ఇక్కడ బీజేపీ లాంటి శక్తులు
పాగా ఎందుకు వేయలేదు? ఒక హిందూ భావజాలం కలిగిన పార్టీ బాగా విస్తరించాలి అంటే మన మైండ్ సెట్లో ఒక దేవుడి పట్ల నిష్ఠ జీవితంలో, నిజ జీవితంలో ఎంతుంది? ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు దేవుడితో బాటు బీజేపీని నమ్మండి. ఇదొక పెక్యులర్ కాంబినేషన్. దేవునితో పాటు బీజేపీని నమ్మండి. ఇక్కడనే ప్రాబ్లం వస్తుంది. తెలంగాణ సమాజాన్ని మీరు స్పష్టంగా డివైడ్ చేస్తే, మన కాస్ట్ సెన్సస్లో ఇక్కడ అంటే లోవర్ కాస్ట్, బీసీస్ ప్లస్ అణచివేయబడ్డ కులాలు మెజారిటీ ఉన్నాయి. తెలంగాణ ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాస్ట్ బేస్డ్ division of society which cannot be interpreted in a simple fashion. ఈ సమయం ముందుకు వెళుతుంటే తెలంగాణ సమాజం తనకు తాను పాలిష్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హిందుత్వానికి అడ్డంకులు ఎక్కడొస్తున్నాయంటే తెలంగాణ తనకు తాను పాలిష్ చేసుకునే అంటే ప్రాసెస్లో ఉంది. అంటే తనను తాను సంస్కరించుకుంటుంది. ఇలాంటి టైంలో ఈ దేవుడు అనే కాన్సెప్ట్ తెలంగాణలో చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ అగ్రకులాల వ్యవస్థ అంటే సన్నగిల్లుతుంది. అగ్రకులాల వ్యవస్థ సన్నగిల్లుతుంది. అగ్రకులాలు అంటే నిమ్న కులాల అంటే అవసరం లేకుండా వేరే దారులు వెతుక్కొని తమ కాళ్లపై, తమ బిజినెస్పై, తమ స్వయం కృషితో వీళ్ళ అండదండలు లేకుండా, ఈ చిన్న కులాల బీసీల అండదండలు లేకుండా, వాళ్ళ సహాయం లేకుండా గడిపే మార్గాలు ఆల్రెడీ వెతుక్కున్నారు. అయితే ఇక్కడ ఒక క్లిష్టమైన సమస్యలు తెలంగాణలో ఉన్నట్టు ఎక్కడ లేవు. తెలంగాణలో చాలామంది గుళ్ళకు వెళ్తారు, దీక్షలు తీసుకుంటారు. మనకు ఫేమస్ కదా అయ్యప్ప దీక్ష, శివ దీక్ష, హనుమాన్ దీక్షల మనం ఇండియా కాదు వరల్డ్లోనే టాప్. ఏ దీక్ష తీసుకున్నా, ఎలాంటి దీక్ష తీసుకున్నా, దీక్ష వరకే వీళ్ళ సంస్కారం. దీక్ష ఉన్నన్ని రోజులే వీళ్ళు సంస్కారంగా ఉంటారు. మీరు ఎలాంటి దేవుళ్లను ముందర పెట్టినా ప్రజల్లో సాత్వికత లేదు. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు బెంగాల్లో కూడా నాన్ వెజ్ ఆఫరింగ్ ఉంది. చేపలు తింటారు, బ్రాహ్మిన్స్ కూడా చేపలు తింటారు. కానీ అక్కడ జనాలలో అంటే దుర్గామాత పట్ల లేదా ఇతర సంస్కృతి అంటే హిందూ సంస్కృతుల పట్ల ఒక ఎనలేని విశ్వాసం ఉంది.
వాళ్ళ వేషభూషలో కూడా హిందుత్వం ఉట్టిపడుతుంది. కానీ తెలంగాణ సమాజంలో కులాల వారీగా డివిజన్ అయి ఆ చిన్న కులాలలో కూడా, అంటే అణిచివేయబడ్డ కులాలలో కూడా విపరీతమైన డివిజన్స్ ఉన్నాయి. ఆశ్చర్యం ఏమంటే ఇక్కడ కొన్ని నిమ్న కులాల వాళ్ళు ముస్లింలలో ఉన్న, క్రిస్టియన్లలో ఉన్న, ఇక్కడ అణిచివేయబడ్డ కులాలకు అంబేద్కర్ దేవుడు. అంబేద్కర్ దేవుడు అంటే ఇక్కడ హిందుత్వ అనే ఫ్యాక్టర్ వర్కౌట్ ఎందుకు కాదు అని మీకు అందరికి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎవరైనా సన్నాసులు ఉంటే కాషాయ జెండాలు పట్టుకొని బైక్ల మీద గుయ్యి 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 పొయ్యి పొయ్యి అనుకుంటూ తిరుగుతుంటారు చూడండి. వాళ్ళకి చెప్తున్నా, మీరు అనుకున్నట్టు ఇట్లా బైక్లు పెట్టుకొని అని పోతే హిందుత్వ రాదు. హిందుత్వ ఎట్లా రావాలంటే దానికి కొన్ని ఏండ్లు ఏ ప్రొసీజర్తో వస్తుంది నేను చెప్తా. స్పష్టంగా వినండి అనేది ఉంటే, లేకపోతే మీ పిచ్చి మీకే అనుకోండి, అది పక్కా పెట్టండి. నేను ఎందుకు రాదు క్లియర్గా చెప్పేస్తా. అయినాక మీ కర్మ, మీ ఏడుపు మీరు ఏడవండి, మీ పైసలు బాగుంటాయి, కాషాయ జెండాలు పట్టుకొని తిరగండి. యాజ్ ఏ బ్రాహ్మణ్గా చెప్తున్నా క్లియర్గా, మీకు పవర్ ఎందుకు రాదు స్పష్టంగా చెప్తున్నా. అయితే ఇక్కడ నిమ్న కులాల వాళ్లకు ఆప్షన్ ఉంది. ముస్లిమ్స్ అయిపోయారు కొంతమంది, అంటే నిజాం టైంలోనే ముస్లిమ్స్గా మారిపోయారు. ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్టియన్స్లో కూడా బలమైన అభిప్రాయం గల క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే కన్వర్ట్ చేయగల సత్తా గల క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది తెలంగాణలో. అంటే హిందుత్వాన్ని మింగేసే నైపుణ్యం గల క్రిస్టియన్స్ ఉన్నారు. మనం ఆంధ్రాలో క్రిస్టియానిటీ బాగా అనుకుంటాం, కానీ ఆంధ్ర క్రిస్టియన్స్ కన్నా బలమైన క్రిస్టియన్స్ తెలంగాణలో ఉన్నారు. రాటు తేలిన క్రిస్టియన్స్ తెలంగాణలో ఉన్నారు. మూడోది అంబేద్కరిజం. చాలామంది అణిచివేయబడ్డ కులాలు, వీళ్ళకి అంబేద్కర్ దేవుడితో సమానం. మనం చూస్తే ఇప్పుడు సడన్గా జ్యోతిరావు పూలే వీళ్ళ విగ్రహాలు చూస్తున్నాం. మేము చిన్నప్పుడు జ్యోతిరావు పూలే అంటే వాడు తెలియదు. ఇప్పుడు అందరి విగ్రహాలు అంబేద్కర్ కన్నా ఎక్కువ విగ్రహాలు జ్యోతిరావు పూలేకి వచ్చేసినాయి. మన దగ్గర ప్రాబ్లం ఏముందంటే జ్యోతిరావు పూలే, అంబేద్కర్, అదే కాకుండా మన శివాజీ, అంటే మహారాష్ట్ర బేస్డ్ బీసీ, ఓబీసీ, అంటే దళిత్ అచీవర్స్, వాళ్ళంతా ఇక్కడ ఆరాధ్యులు తెలంగాణలో. ఇదే కాదు, ఏ సంస్కృతి తీసుకోండి. ఇప్పుడు అయ్యప్ప దీక్ష, కేరళ ఉన్న అయ్యప్ప ఇన్స్పైర్ అయిపోయి ఇక్కడ దీక్షలు తీసుకుంటారు. తెలంగాణకు సొంత అనేది ఏం లేదు. ఉంది అంటే ఒకటే, మన జాతర అయింది కదా, ఆ జాతర తప్ప వేరే ఏ సొంత అనేది ఏం లేదు. సమ్మక్క సారాలమ్మ జాతర, అదేన్ని రోజులు? 10 days హడావుడి, 10 days. సమ్మక్క సారాలమ్మ కన్నా ఎక్కువ డిమాండ్ అయ్యప్ప దీక్ష. ఇక్కడ ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్. అయ్యప్ప దీక్షలో దీక్ష కన్నా ఎక్కువ ఆర్భాటాలు ఎక్కువైపోయింది. అంటే తెలంగాణ సంస్కృతిలో న్యాచురల్లీ ఒక నిజామీ కల్చర్, యూ హ్యావ్ టు షో ఆఫ్ ఎవ్రీథింగ్. నీవు అయ్యప్ప దీక్షలో దీక్ష ఏ శాతం ఉందని కాదు, నీవు ఎవరెవరిని పిలుస్తున్నావు, ఎంతమందిని గురుస్వాములను పిలుస్తున్నావు, నువ్వు ఎంత పెద్ద డేరా వేసినావు, నీవు అడ్డమైన గొంతుతోని ఎంత గలీజ్గా పాడతారు. అయ్యప్ప ఉంటే పారిపోతాడు, అంత గలీజ్ గొంతుతో పాడతారు. నాకైతే అసహ్యం వేస్తుంది. పాట మధురంగా ఉండాలి.
మానవ మాతృలు ఇన్స్పైర్ అయ్యేటట్టు ఉండాలి. ఎవరంటే వాడు వచ్చి గురుస్వామి అట. గురుస్వామి ఏ గొంతుతో వాడితే అది గొంతుతో వాడిస్తారు. అయ్యప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అంటే భక్తి ఉంది అంటారు. భక్తితోని మాధుర్యం కూడా ఉండాలి. లేకపోతే త్యాగరాజ స్వామికి ఇంత డిమాండ్ ఉండకపోతుండే. నార్త్ ఇండియాలో కూడా త్యాగరాజ కర్ణాటక కానీ మ్యూజిక్కి వాల్యూ ఉందంటే త్యాగరాజు ఇటువంటి వాళ్ళు కొద్దిగా శృతితోని పాడిండ్రు కనుక ఇన్ని రోజులు ఉన్నాయి. మన దగ్గర అట్లా కాదు. అయ్యప్ప దొరికిండు అయ్యప్ప. హనుమాన్ దీక్ష చాలా మంది యువతకు దీక్ష అనేది ఎంజాయ్మెంట్ టైం. ఇప్పుడు ఈ యువత పేరెంట్స్కి డబ్బులు అడిగితే ఇవ్వరు, తిరిగి వస్తామంటే డబ్బులు ఇవ్వరు. ఏంలా రోడ్డు మీద తిరగడం చాలక ఇక మళ్ళా మా డబ్బులు కూడా ఖర్చు చేస్తావు అంటారు. అందుకోసం ఏం చేస్తారు, దీక్షలు తీసుకుంటారు. అయ్యప్ప దీక్ష, హనుమాన్ దీక్ష, శివ దీక్ష, ఇంకేమేమి దీక్షలు ఉంటాయో ఆ దీక్షలు తీసుకొని ఒక 10-15 days 1 month టైం పాస్ చేయడం. అంటే భక్తి అనేది రక్తి కోసం. ఇది క్లియర్. దీంట్లో మేము అట్లా చేయలేదు అవన్నీ మాట్లాడద్దు. అయ్యప్ప స్వాములది సొసైటీని డిస్టర్బ్ చేసే ఒక మెథడ్. ఘోరమైన గొంతులతో ఇప్పుడు మంచిగా ఇప్పుడు మా అక్కడ కూడా ఏమైపోయింది, అక్కడ కూడా ఈ మ్యూజిక్ నైట్స్ లాగా తయారైంది. అంటే ఇప్పుడు అక్కడ కూడా అయ్యప్ప దీక్ష చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉంటుంది, వాడు వచ్చి అయ్యప్ప పాటలు పాడతాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం రాదు, గొంతు ఉండదు. డబ్బున్నవాడు ఆర్కెస్ట్రా తీసుకొని వచ్చి ఇక అయ్యప్ప పాటలు పెడతాడు. నేనేమంటా, ఈ అయ్యప్ప దీక్ష అనేది సైలెంట్గా చేయవలసిన పని. భజనలు నీ నోటితోని మైకు లేకుండా చేయాలి. నీకు దమ్ము, ధైర్యము, ఓపిక, స్టామినా ఉంటే మైకు పక్కన పెట్టి అయ్యప్ప స్వాములు పాట పాడితే అది ఒక 1/2 kilometer వినిపించాలి, 1/4 kilometer వినిపించాలి. మీకు అట్లా కాదు, ఫుల్ వాల్యూమ్ పెట్టి గలీజ్ గొంతుతోని మంచి అయ్యప్ప పాటలను పాడు చేసి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే, వీళ్ళు ఎంత దరిద్రులు తయారైనారంటే మన దగ్గర కరెక్ట్ 7:30, 8, 9 o'clock స్టార్ట్ చేస్తారు. రాత్రంతా టార్చర్. అయ్యప్ప అంటే అసహ్యం పుట్టేటట్టు చేస్తారు. బడప ఘోరమైన గొంతు, పలక రాదు. దాంట్లో ఈ మలయాళం పడి పూజ హిందీ. నేను ఎప్పుడో చెప్పిన పడి పూజ ఏంది, దానికి తెలుగు వర్షన్ ఏం లేదా? ఎన్ని మలయాళం వర్డ్స్, ఎవ్వరికి ఏం అర్థం కాదు. నేను ఇది ఎందుకు విమర్శిస్తున్నా అంటే, మన హిందూ సమాజం ఎట్లా అంటే హిందుత్వం అనే వర్డ్కే అసహ్యంగా రిప్రజెంటేట్ చేస్తుంది మనలో. ఈ హనుమాన్ దీక్ష చేసుకునే యువకులు ఎవరు? ఈ బజరంగ్ దళ్, ఈ హనుమాన్ దీక్ష హనుమాన్ దీక్ష తీసుకునే వాళ్ళు, నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, ఒక జంజం వేసుకున్న పెండ్లి కాని బ్రాహ్మణుడు ఎలా ఉంటాడో హనుమాన్ దీక్ష తీసుకున్నవాడు సంవత్సరం అంతా అట్లా ఉండాలి. అమ్మాయిల జోలికి పోకుండా దీక్ష అయిపోయిన తర్వాత కూడా హనుమాన్ యొక్క సూత్రాలను పాటించాలి. కానీ నన్ను చూడండి, ఆ డిప్ప కటింగ్లు, తుర్కగడ్డన్లు, ఆ ఇష్టం వచ్చిన స్టైళ్ళు, బైకులు. ఏమంటే ఆ బైక్ ఒక హనుమాన్ ఒక జెండా ఉంటుంది. నేను బజరంగ్ దళ్ అంటాడు. పోనీ ఆ బజరంగ్ దళానికి మన హనుమాన్ చాలీసా, బజరంగ్ బాండ్ ఏమన్నా నోటికి వస్తుంది అంటే ఒక్కడికి ఒకటి రాదు. అందరూ దీక్ష కాగానే వాడు కాలేజీ దగ్గర అమ్మాయికి బీటేస్తుంటాడు, అమ్మాయికి ఏడిపిస్తుంటాడు. బజరంగ్ దళ్ ప్లస్ వీళ్ళు అంటే ఈ హనుమాన్ దీక్ష తీసుకునే వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇవే చేస్తారు. మీరు చూడండి ర్యాలీలలో, ఇప్పుడు మనం బేగం బజార్లో రాజాసింగ్ ర్యాలీ ఉంటుంది కదా,
దాంట్లో ఎంతమంది మనం ఒక 1000 మంది తీసుకుంటే 990 ఆ డిప్ప కటింగ్లు చేసుకొని ఉట్టిగానే నామాలు పెట్టుకొని గడబడి చేసి ఫుల్ మందు దాగి ర్యాలీలు వచ్చి ఉంటాడు. వాడు అప్పుడే మండీలో పోయి కావలిస్తే గొడ్డు మాంసం తిని వచ్చి ఉంటాడు. వాడే ఈ హిందుత్వాన్ని రిప్రజెంట్ చేస్తాడు. అంటే వాడిని చూసిన వాళ్ళు అనుకోవాలి, ఇదేంద్ర వీడు ఇట్లా మండీలలో తినే బడప వీడు వచ్చి ఈ ర్యాలీలలో జై శ్రీరామ్ అని అంటుండు, అది కూడా మందు దాగి. ఇది ఎక్కడ హిందుత్వరా అనుకోవాలి. అంటే కట్టర్ హిందూ వీళ్ళకి కట్టు లేదు, హిందూ లేదు, ఇక్కడ అంత కట్టింగే హిందూ. ఇక్కడ కట్టర్ ఏం లేదు. అంటే కట్టర్ అంటే వీళ్ళకి ఏం తెలియదు. ఫస్ట్ కట్టర్ హిందూ అనగానే ఒక రామం పెట్టుకొని, ఒక హనుమాన్ జెండా పట్టుకొని, ఒక కాషాయ జెండా పట్టుకొని గట్టిగా అరిచి, అది ఎక్కడ చాదరఘాట్ వరకే. చాదరఘాట్ దాటి పోడరా అంటే మొత్తం సులభ్ కాంప్లెక్స్ పోయి ఉత్సవాలు వస్తాయి. అరే మనకు అక్కడ కాదు పోయి, మనమంతా ఇక్కడ దిక్కే. అక్కడ దిక్కు పోయినాము, సుస్సు జెండా తీసి పక్క పెట్టుకుంటాం. భయం అంత దాదాగిరి అంతా ఇక్కడనే. అంటే ఎల్బీ నగర్లో మొన్న బార్లలో పోయి కొట్టుడు, దీంట్లో ఎవడో వాడు హిందుత్వ ర్యాలీలో పాల్గొంటారు వీళ్ళంతా. అమాయకులైన సర్వర్లను వాళ్ళని వీళ్ళని కొడితే ఏమొస్తుందిరా? నీకు వెనుక దమ్ముంటే పోయి ఇంజన్ బౌలి దాటిపో, దూద్ బౌలి ఇంజన్ బౌలి దాటిపో చూస్తా. మీ రాజాసింగే ఓడు. మొన్న రాజాసింగ్ చూసి నవ్వొచ్చింది. ఆయన ఎక్కడో యాత్ర పోయిండు హిమాలయాలది. ఇక్కడ బేగం బజార్లో కూల్చివేతలు చేస్తున్నాయి, ఫుట్పాత్ కూల్చివేతలు జరుగుతున్నాయి. రే నేనుంటే దమ్ముంటే నేనున్నప్పుడు గుల్వడరా అంటుండు రాజాసింగ్. ఇక్కడి నుంచి హిమాలయ నుంచి అసలు ఆయనే చెప్పిపోయి ఉంటాడు, నేను హిమాలయాలకు పోతున్నా, యాత్రకు పోతున్నా, ఏమైనా కూల్చేది ఉంటే ఇప్పుడే కూల్చేసుకోండి, మళ్ళీ నేను వచ్చినాక కూలిస్తే మళ్ళీ ప్రజలు నన్ను పిలుస్తారు, ప్రాబ్లం అవుతుంది, మీరు కూల్చేసేయండి, నేను అక్కడి నుంచి దమ్కి ఇస్తాను. ఇది మన హిందుత్వం. ఇది మన హిందుత్వం. తన సొంత పార్టీ ఆయనను భరించలేకపోయింది. అంటే బీజేపీ ఇదే మాటలు యూపీలో అంటే సంతోషపడుతుంది, ఇదే మాటలు హైదరాబాద్లో అంటే వాడిని పీకేస్తారు. ఇక్కడ హిందుత్వం ఎందుకు ఉంటుంది తెలుసా? జనాలు హిందుత్వ అని కొంతమంది ఎమ్మెల్యేలు, కిషన్ రెడ్డిలు, బండి సంజయ్లు వీళ్ళంతా ఎందుకు ఉంటారో తెలుసా? ఇక్కడ హిందుత్వ స్థాపించలేమో అని వీళ్ళకందరికీ క్లియర్గా తెలుసు. హిందుత్వ ఇక్కడ స్థాపించబడదు అని క్లియర్గా తెలుసు వీళ్ళకు. అయినా ఇక్కడ ఎందుకు చేస్తున్నారు తెలుసా? వీళ్ళు తెలంగాణలో ఉన్న నిధిని పరాయి పాలు కాకుండా వాళ్ళ పంజా వేసిరి ఏదో రకంగా బీజేపీ పార్టీ సెంట్రల్లో ఉన్న పార్టీ అని పేరు చెప్పి ఇక్కడ రిసోర్సెస్ని గుంచి ఏదో రకంగా పట్టున్నట్టు, అంటే కార్యకర్తలు ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ వాడుకోవడానికి, అంటే బార్లు, పబ్బులు, కిషన్ రెడ్డి నడిపేవేమి అన్నవే. కిషన్ రెడ్డి కార్యకర్తలు, బజరంగ్ దళ్ వాళ్ళు వీళ్ళు నేను గోవు హత్య నాపుతా అని ఆ వ్యాన్లో నాపుతుంటారు. హిందూ కాలనీస్లో కూడా బీఫ్ అమ్ముతారు ఇక్కడ. అదే ఓల్డ్ సిటీలో పోర్క్ అమ్ముతారా, పంది మాంసం అమ్ముతారా? దమ్ము ఉంటుందా? ఉండదు. కానీ మన దగ్గర ఎల్బీ నగర్లో వండి గొడ్డు మాంసం ఉంటుంది, దొరుకుతుంది. షాపులోనే మస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది అక్కడక్కడ ముస్లిమ్స్ ఉంటారు కనుక గొడ్డు మాంసం షాపులే ఉన్నాయి 4-5. మరి పంది మాంసం సిటీలో, ఓల్డ్ సిటీలో ఎందుకు అమ్మారు? ఎందుకంటే వాళ్ళ జీలో దమ్ము లేదు కాబట్టి. ఈ హిందుత్వ పార్టీ అంటారు కదా, పోయి పంది మాంసం పోయి మీరు ఓల్డ్ సిటీలో పెట్టు, ఒక స్టాల్ పెట్టు. మీకు హిందుత్వ అనే ఒక దమ్ముంది కదా, మీకు పందితోనేమి ప్రాబ్లం లేదు కదా. ఒక పంది షాప్ తీసుకుపోయి, పోర్క్ షాప్ తీసుకుపోయి ఓల్డ్ సిటీలో ఓపెన్ చేయి. నీ హిందుత్వ దమ్ము చూస్తా నేను. అదిడిచిపెట్టు,
నాన్ హలాల్ మీట్ అమ్మబడును అని ఒక బోర్డు పెట్టి చూద్దాం ఓల్డ్ సిటీలో. జట్కా మీట్ అమ్మబడును అని ఒక మటన్ షాప్ది, ఒక చికెన్ షాప్ది. నేను చెప్పిన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి రా మీరు, మీ బ్యాక్ సైడ్లో ఎవరైనా దమ్ముంటే. లేదా నన్ను పిలవండి, నేను స్పీచ్ ఇస్తా. తర్వాత మీ సన్నాసులు ఎవడన్నా కూర్చొని ఉంటాడు కదా ఆ టేబుల్ దగ్గర, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, విహెచ్పి కానివ్వండి, ఎవడైనా కానివ్వండి, నేను మాట్లాడినాక మాట్లాడి చూపించమని చెప్పండి. నేను మాట్లాడతా, తర్వాత ఎవడైనా ఏమైనా అజెండా ఉంటే మాట్లాడమని చెప్పండి, దానికి కౌంటర్ నేను ఇస్తా. నేను తుర్కోళ్ళు గ్రేట్ అంటలేను, నేను మనవాళ్ళు పిరికినా కొడుకులు అంట. జట్కా మీట్ అమ్మబడును అని ఒక బోర్డు పెట్టారట, చూద్దాం. ఓల్డ్ సిటీలో పోయి పెట్టు, హిందూ డామినేటెడ్ ఏరియాలో పోయి పెట్టు, చూద్దాం. జట్కా మీట్ అమ్మబడును, హలాల్ హరామ్ హై అని రాపి. హలాల్ హరామ్ హై, హమ్ హలాల్ నై ఖాతే, జట్కా ఖాతే అని చెప్పు. అంబర్పేట మన ఏరియానే కదా. హలాల్ అమ్మబడదు, ఇక్కడ జట్కా మాత్రమే అమ్మబడుతుంది, హలాల్ వద్దు. మనం ఓల్డ్ సిటీలో పోతే అన్నీ సున్నా, అంటే మళ్ళీ దాంట్లో ప్యూరిఫికేషన్. మన సమాజం పిరికి సమాజం. ఇప్పుడు హిందుత్వ ర్యాలీలు మేళాలు తీసిండ్రు అంటే వెస్ట్ బెంగాల్ లాగా ఇక్కడ గ్రౌండ్ ప్రిపరేషన్ ఫ్లాప్ అవుతుంది. ఇక్కడ ఎవడు భరతనాట్యం, కూచిపూడి ఆదరణ లేదు. శాస్త్రీయ సంగీతం కుక్కలు ఊడినావు తెలంగాణలో. ఇక్కడంతా బాయిలో నా పల్లి పల్లికే అనగానే మొత్తం జంగ్లీగాళ్ళు వచ్చి, మీకు దమ్ముంటే, మీకు హిందుత్వ అనే ఒక లజ్జ సిగ్గుంటే, ఈసారి గణపతి ఇదవుతుంది కదా, చతుర్థి పండాలు పెడతారు కదా, అప్పుడు ఈ గలీజ్ పాటలు ఆపేసేయండి, గలీజ్ డప్పులు ఆపేయండి, భక్తి గీతాలు మాత్రమే పెట్టండి. మీకు గుద్దల దమ్ముంటే, మీరు సంస్కారవంతులే అయితే. అరే దమ్ముంటే రండ్రా, నేను చూపిస్తా మీకు హిందుత్వ అనే అజెండా ఎట్లా తీసుకుపోవాలి ముందు అని. నాకు బీజేపీ హెడ్ ఆఫీస్లో పిలవండి, ఒక టేబుల్ వేసి నన్ను చెప్పమని చెప్తా. ఒక విహెచ్పి ఆర్ఎస్ఎస్ కన్నా వాళ్ళకన్నా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇస్తా, మీకు దమ్ము ఉంటే, మీలో ఆ సంస్కారం ఉంటే. నేను ఇప్పుడు చెప్తున్నా కదా సింపుల్ పాయింట్స్. చాదర్ ఘాట్ దాటలేరు మీరు, ఇంజన్ బౌలీలా జట్కా పిట్కా అమ్మలేరు. మీరు తుర్కోళ్ళ కన్నా చీప్ అరటి పండ్లు అమ్మలేరు. అంటే బేసిక్స్ మనం కంట్రోల్ చేయలేము. నేను చెప్పిన కదా, దళితులు కూడా వాళ్ళకి ఆప్షన్ లేవు. కొంతమంది తుర్కోళ్ళుగా మారిపోయారు నిజాం టైంలో. అయినాక క్రిస్టియానిటీ, ఇప్పుడు చూడండి క్రిస్టియన్ సభలు పెడితే లక్షల మంది వస్తారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా? అందరు మెదక్ నుంచి రారు కదా. సిటీలో విపరీతమైన పాపులేషన్ ఉంది. వీళ్ళని ఎట్లా సంస్కరిస్తారు మీరు? ఎంత ఘర్వాప్సీలు చేయగలరు మీరు? దమ్ముందా? ఘర్వాప్సీ సదస్సు పెట్టే దమ్ముందా? బండారు దత్తాత్రేయ భరించలేక దత్తన్న అంటారు కదా, ఆయన ఆర్ఎస్ఎస్లో ఇన్నేళ్ళు పనిచేసిన కనుక ఆయన గవర్నర్ పదవి ఇచ్చి తెలంగాణ నుంచి పంపించేశారు. ఆయన ఏం చేయలేకపోయాడు. అక్కడ 1% కూడా దత్తన్న ఏం చేయలేకపోయాడు. ఆలే నరేంద్రనే ఏం చేయలేకపోయాడు. షేర్ అంటారు కదా, షేర్ చాదరగట్టు దాటలేదు ఎప్పుడు. నేను చూసిన ఆలే నరేంద్రని, నేను చూసిన ఇట్లా తలవారు పట్టుకుని ఇట్లా ఏమంటారు, హిందూ షేర్ అంటారు కదా, ఆ షేర్ చాదరగట్టు దాటలే ఎప్పుడు. నేను చూసిన ప్రాక్టికల్గా. కర్ఫ్యూ ఉన్నప్పుడు నేను ఆలయ నరేంద్రని చూసిన. బ్రిటిష్ దిక్కున్నాడు. మేము చప్పల్ బజార్ ఉన్నాం, చప్పల్ బజార్ హరీ మస్జిద్ అనుకున్నాం.
నాకు తెలుసు ఓల్డ్ సిటీ అంటే ఏందో. సిటీ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్నాం మేము. అంటే ఇరాన్ అంటారు దాన్ని, హైదరాబాద్ ఇరాన్ అంటారు దాన్ని, అక్కడ ఉన్నాం మేము. నాకు తెలుసు ఓల్డ్ సిటీ అంటే ఏందో. మీ సత్తా ఏందో మాకు కూడా తెలుసు. మీరు అంబేద్కరిజం అంటారు. అంబేద్కర్ని బాగా నమ్ముకున్న వాళ్ళు ఇవాళ రేపు దేవుళ్ళని నమ్ముతలేరు. మొన్న రేవంత్ రెడ్డి పెద్ద గర్వంగా చెప్తుండు, కాసిమ్ని మేము ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసినాం, అదే పెద్ద తప్పు చేసినాం. ఇంటర్వ్యూలో నీ పేరు తుర్కపేరు కాసిం అంటే కాదంటాడు. నేను దళితుడినే కానీ నా పేరు కాసిం అని పెట్టుకున్నాను. అంటే పేరుకు కాస్ట్కు సంబంధం లేని వాడిని ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అంట. ఇంకేం ఉద్ధారం అవుతుంది ఆ యూనివర్సిటీ? విప్లవ భావాలు కలిగి నక్సలైట్స్ని డైరెక్ట్గా సపోర్ట్ చేసిన వాడు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ డీన్ ప్రిన్సిపల్. ఇది గర్వంగా ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అక్కడ బీజేపీ ఏం చేయలేకపోయింది. కాసిమ్ని ప్రిన్సిపల్ కాకుండా డీన్ కాకుండా ఆపే దమ్ము బీజేపీకి లేదు, ఏబీవీపీకి లేదు. ఇది దుస్థితి. ఇక్కడ మీరు హిందుత్వ పాటలు పాడితే ఎవడినటోడు ఉన్నాడు. ఎవరికి చెప్తారు కథలు? మీరు ఎవరికి చెప్తారు? మీరు చూడండి, మొన్న ఏది మాలల మహాసభలని ఎక్కడ చూడు బాపనోళ్ళను అప్పర్ కాస్ట్ వాళ్ళని తిడుతూనే ఉంటారు వాళ్ళు. ఎందుకు మీరు ఆపలేరా? పోయి చెప్పలేరా? అరే మీ సోదరులను మీరు తిడుతుంటే మళ్ళీ హిందుత్వం ఎట్లా వస్తుందిరా? అంబేద్కర్తో పాటు జ్యోతిరావు ఫూలేతో పాటు శివాజీతో పాటు మన తెలంగాణలో కాకతీయ రాజులు ఉన్నారు కదా, వాళ్ళ విగ్రహాలు పెట్టండి. హైదరాబాద్లో కాకతీయ వాళ్ళు ఉన్నారు కదా, చోళులు చాళుక్యులు ఎవరో ఉన్నారు కదా, వీళ్ళ పెట్టండి. రాణి రుద్రమాదేవి ఫీమేల్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ పెట్టండి. అక్కడ టచ్ చేయడం పోతే అక్కడ కాలిపోతుంది. ఇప్పుడు తుర్కోళ్ళని ఏం చేయలేరు. ప్లస్ మాలలు మాదిగలు వీళ్ళ దగ్గర అంబేద్కర్ జ్యోతిరావు పూలే శివాజీ అనగానే ఇక్కడ కూడా ఏం చేయలేరు. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు మీరు? లోకల్ హిందుత్వకు ఇన్స్పిరేషన్ ఏముంది? ఏం లేదు, జీరో. మీరు హిందూ మహాసభలు, హిందూ ఈ జానపద ఏం లేదు ఇక్కడ. అవన్నీ నడవవు, పప్పులు ఉడకవు. బండి సంజయ్కి ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ రాదు. బండి సంజయ్కి రాదు. కిషన్ రెడ్డి మాట్లాడలేడు. ధర్మపురి అరవింద్కి నిజామాబాద్ పక్కన పెడితే పప్పులు అంటే ఎక్కడ పనికిరాడు. కాంగ్రెస్ స్పీచ్లు ఇస్తాడు ధర్మపురి అరవింద్, అది బీజేపీ స్పీచ్లు కాదు. మన నరేంద్ర మోదీ నాయకత్వం అంటాడు అప్పుడప్పుడు కుట్టిగా, కానీ కాంగ్రెస్ వాదే ఆయన, కాంగ్రెస్ భాషనే అది. బండి సంజయ్కి స్పీచ్ చేయరాదు. ఇంకడికి ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నాడు, స్టేట్ ప్రెసిడెంట్, ఆయన ఏ మత్తులు ఉంటాడో ఆయనకే తెలియదు. ఆయనకు బేసిక్ స్పీచ్ చేయడానికి రాదు, ఇన్స్పైరింగ్ స్పీచ్ చేయడానికి రాదు. వీళ్ళు బీజేపీని తెలంగాణలో ఏం ఒరగబెడతారు? ఎవరి బిజినెస్ వాడుకుంది. ఇక్కడ ఉన్నది వాళ్ళు పైసలు దండుకోవడానికి. వీళ్ళు క్యాడర్ని ఏం ఉత్తేజపరుస్తారు? మీరు అదిడిచిపెట్టండి. సాయిబాబా వద్దు, మన దేవుళ్ళు ముద్దు అని చెప్పండి. దిసుకున్నారు సాయిబాబా మందిరం ఉందిగా, అక్కడ పోయి సాయిబాబా వద్దు, మన దేవుళ్ళు ముద్దు అంటే మొత్తం బలగొడుతుంది. మీరు సాయిబాబాను ఏమి చేయలేరు, అంబేద్కర్ జోలికి వెళ్ళలేరు. ఎందుకంటే అంబేద్కర్ వీళ్ళందరికీ దేవుడి కన్నా ఎక్కువ. ఇప్పుడు జ్యోతిరావు పూలే కూడా వచ్చేసాడు. అంటే మీ లిమిటేషన్స్ చెప్తున్నా. పోనీ కట్టర్ హిందుత్వ
అంటే ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఎవడు ఉన్నాడు అంటే వరల్డ్. ఇంకోటి తెలంగాణలో బ్రాహ్మిన్స్ ఈ ర్యాలీలలో దీంట్లలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు. ఎందుకు తెలుసా? ఇక్కడ స్పీచ్ కన్నా ఎక్కువ ఆర్భాటాలకు ఇంపార్టెన్స్. డబ్బున్నవాడే ఇక్కడ లీడర్. హిందుత్వ లీడర్ ఎవరంటే డబ్బున్నవాడే. డబ్బున్నవాడు, వానికి నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం కదా, హిందుత్వ ఛానల్స్ ఉన్నది, వాళ్ళకి ఏం తెలియదు, ఉట్టిగానే హిందుత్వ. వాళ్ళు ఇప్పుడు చూడండి, ఎక్కడెక్కడ హిందువులకు అన్యాయం జరిగిందో అవే వీడియోలు వేస్తారు. హిందుత్వం అది ఎట్లా గట్టిగా ఉండాలి, ఎట్లా పాతుకుపోవాలి, దానికి కావాల్సిన మెటీరియల్ ఏమీ డిస్కస్ చేయరు. బంగ్లాదేశ్లో హిందుత్వాలను ఎలా గొర్రెలు కోచినట్టు కోస్తున్నారు చూసిండ్రా, మన హిందుత్వ బతుకులు అవి. బెంగాల్లో దీదీ ఏం చేసింది చూసిండ్రా, ఉత్తరప్రదేశ్లో ఆజం ఖాన్ ఏం చేసిండు చూసిండ్రా, మహారాష్ట్రలో మన పరిస్థితి ఏముంది చూసిండ్రా, కేరళలో అడుగుడుగా పెట్టనియారు చూసిండ్రా. ఏడిపే. ఎక్కడెక్కడ హిందువులను బలిపశువులు చేసిండ్రు అది వీళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దీన్ని హిందుత్వ ఛానల్స్ అంట. వాడు కలావా కట్టుకుంటాడు, ఇట్లా ఒక బొట్టు పెట్టుకుంటాడు, తలపై పాగా గీవ వేసుకుంటారు, వేసుకొని నేను హిందువును, కట్టర్ హిందువుని, కట్టర్ హిందూ. ఏం కట్టారు? నా దగ్గర వచ్చి మాట్లాడుతుంది. మనం ఓల్డ్ సిటీకి పోయి మాట్లాడదాం భయ్. ఓల్డ్ సిటీలో ఒక గ్రౌండ్ ఇస్తుంది గవర్నమెంట్, ఇస్తుంది. ఒక పబ్లిక్ గ్రౌండ్ తీసుకొని అక్కడ ఒక బహిరంగ సభ పెట్టు, ఒక సభ పెట్టి చూద్దాం. అక్కడ నేనే వచ్చి మాట్లాడతా, ఉర్దూలో మాట్లాడతాను, హిందీలో మాట్లాడతా, ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇస్తాను నేను. ఎవరికైనా అంటే మీకు సరైన ఇది కావాలంటే నేను వస్తా. పాలిటిక్స్ కూడా చేస్తాను నేను కాలిస్తే. బాపనోళ్ళు ఇక్కడంతా మాల్దార్ పార్టీలు కావాలి. ఎవడు మందు దాపించి బైక్ పెట్రోల్ గుప్పించి జెండాలు కొనిస్తాడో వాడే కావాలి. హిందుత్వం ఎట్లా వస్తుంది బేటే? మహారాష్ట్రకు శివాజీ ఉన్నాడు, మహారాష్ట్రకు సొంత లీడర్లు ఉన్నారు. అంబేద్కర్ మహారాష్ట్రనే, జ్యోతిరావు పూలే మహారాష్ట్రనే, శివాజీ మహారాష్ట్రనే. మనం ఆరాధించే ముగ్గురు మహారాష్ట్ర వాళ్ళే. మహారాష్ట్ర మోడల్ వేరే, కర్ణాటక మోడల్ వేరే, తెలంగాణ మోడల్ వేరే, ఆంధ్ర మోడల్ వేరే. తమిళనాడులో అడుగు పెట్టలేరు, కేరళ వాళ్ళు రానివారు. క్లోజ్. తెలంగాణలో కాస్ట్ బేస్డ్ ప్లస్ మన దగ్గర ఆటవిక్ థింగ్స్, బొడ్రాయి, గ్రామ దేవతలు, వీళ్ళు నార్మల్ దేవతల కన్నా ఎక్కువ ఆరాధ్య దేవతలు. వీళ్ళంతా దీక్షలు తీసుకోవడానికి శివ దీక్ష, హనుమాన్ దీక్ష, ఇవన్నీ ప్రాక్టికల్ దేవుళ్ళు. గ్రామ దేవతలు పోచమ్మ, మల్లమ్మ. మొన్న జరిగిన జాతర, వీళ్ళు ప్రాక్టికల్గా దేవతలు. అంటే చాలా మంది దుర్గాదేవి, పోచమ్మ, మల్లమ్మనే ఆరాధిస్తారు. అక్కడ ఏం చేస్తారు? మేకలు, యాటలు, కోళ్ళను కోసి ప్రసాదంలాగా పెట్టి తింటారు. ఇది హిందుత్వ అజెండాలో సెట్ అవుతుందా? మొన్న ఫిష్ తింటేనే వెస్ట్ బెంగాల్లో ప్రాబ్లం అయిపోయింది, గమ్ముతో తినలేకపోయారు. ఇక్కడ కన్ఫ్యూజన్, హిందుత్వాల కన్ఫ్యూజన్. బర్రెని చంపితే పర్వాలేదు, బర్రెకు ఆవుకు పెద్ద డిఫరెన్స్ ఏముంది? మొన్న ఎవడో చెప్పిండు, ఆవు బర్రె రెండు పాలను ఇది చేస్తే బర్రె పాలే మంచిది సౌత్ ఇండియా. బర్రె పాలు సలువ, ఆవు పాలు వేడి. ఈ హిందుత్వాన్ని అరిచేవాళ్ళు మండికి పోవడం బంద్ చేయాలి. చూద్దాం, మండికి పోవడం బంద్ చేయండి. పశువుల కొవ్వుతో బిర్యానీ తయారు చేస్తే లొట్టలు వేసుకుంటా, హలీంలు, హరీస్లు, బిర్యానీలు తినుకుంటా పొద్దున కాగానే కాషాయ జెండాలు పట్టుకొని బైకుల మీద తిరిగితే హిందుత్వం వస్తుందిరా?
పైన ఏమో హిందుత్వ ముసుగు, వెనక కళ్ళు కాంపౌండ్లు, సారా కాంపౌండ్లు, బార్లు, పబ్బులు నడిపితే హిందుత్వం వస్తుందిరా. ధూమ్ధామ్లు చేస్తే హిందుత్వం వస్తుందా? చాదరగాటి ఇటు దిక్కు నిలబడి గట్టి గట్టిగా స్పీచ్ ఇస్తే అయిపోతుందా? మనకు హిందుత్వాలో కావాల్సిన మసాలా కావాలి. నేను చూస్తుంటా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ పార్క్ లాగా ఇట్లా హిందూ ఒక భారతదేవ ఇది భారతమాత విగ్రహ ఇది ఒక పోస్టర్ పెట్టి స్పీచ్లు దంచుతుంటాడు చెడి మీద, పుటో వేసుకుంటాడు. దాంట్లో కూడా ఏమంటాడు, ఆ సంఘ కార్యకర్తలు ఒక 20-30 మంది వచ్చి ఉంటారు చెడ్డీలు వేసుకొని, వాడిని కింద కూర్చోబెడతాడు. పోయేటప్పుడు ఇంత బొరుగులో అటుకులో ఏ మాజానో కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తాడు. అమ్మో మాజా కూల్ డ్రింక్ ఆ మిక్చర్ తినడానికి వస్తారు జనాలు. అది ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సండే పోయి ఆ పిల్లలకు ఆ లాఠీలు తిప్పడం. ప్రాక్టికల్గా ఉండాలి. నువ్వు లాఠీ తీసుకొని నువ్వు రోడ్డు మీద పోతుంటే వాడు అటాక్ చేసిండు, నువ్వు ఇంటికి పోతావా లాఠీ తీసుకురావడానికి? చేయితోనే గుదావల కొట్టాలి, అంత దమ్ముందా మీకు? లేదు. మళ్ళీ దాంట్లో ప్రిన్సిపల్స్, రాష్ట్రీయత, ఇక్కడ హిందీలో స్పీచ్ ఇస్తే ఇవ్వడానికి అర్థం కాదు. నేను చెప్తున్నా, మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పర్ కాస్ట్ వాళ్ళు, వాళ్ళంతా ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పీలోనే ఉన్నారు. అంత సూపర్ఫిషియల్, ఉట్టి పేద ప్రజల ముందు చెప్పుకోవడానికి అంతే. దమ్ము లేదు, ధైర్యం లేదు, డబ్బు కూడా వేస్ట్ చేయరు వాళ్ళు. కానీ లీడర్లుగా వీళ్ళే ఉండాలి. స్పీచ్ సారాంశం తెలియదు వీళ్ళకు. స్పీచ్ విడిచిపెట్టండి, ఇవ్వటం విడిచిపెట్టండి, సారాంశం తెలియదు, దాని మీనింగ్ తెలియదు. టోటల్గా ఆ స్పీచ్ యొక్క మీనింగ్ తెలియదు వీళ్ళకు. వీళ్ళు లీడర్లు, ఇక్కడ బీజేపీ పాగా వేయాలి. సిగ్గుండాలి ఏదైనా ఊహించే కన్నా ముందు. తెలంగాణలో నీవు ఓటుకు కూడా ఏటగొయ్యాలి, నీ పార్టీకి కూడా ఏటగొయ్యాలి, నీ చిన్న పండగ కూడా ఏటగొయ్యాలి. నీ హిందూ మహాసభ పెట్టినా నీవు ఏటగోపి ఎంతమంది వస్తారు? నేను హిందూ సమ్మేళనం పెడుతున్నా, ఇక్కడ ఏటగొస్తారు, కోళ్ళు కోస్తారు, కళ్ళు దాపుతారు అని చెప్పాడు. లక్షల మంది వస్తారు. తెలంగాణలో హిందుత్వ దేవాలంటే యాట గోపి, కోళ్ళు గోపి, మందు దాపి మ్యాక్సిమం మంది హిందుత్వ కరువు వస్తారు. సూపర్ఫిషియల్ వస్తారు, యాట తినడానికని వస్తారు, లేకపోతే వాళ్ళు కూడా రారు. అన్నం పప్పు పెడతా అంటే ఎవడు రాడు. నేను చూసిన రామనవమికి గుళ్ళో నూడిల్స్, బిర్యానీ, మంచూరి, గోబీ మంచూరి, ఏమేమంటే నాన్ వెజ్ చెప్పేది. అంతా బుఫే కావాలి. కింద కూర్చునే సత్తా ఎవరికి లేదు, ఏ హిందుత్వ ముసలోనికి లేదు. అందరూ టేబుల్ మీద తినేటోళ్ళు. మన హిందూ సంస్కారం అంటే కింద కూర్చొని ఇస్తరాకులు వేసుకొని, రామనవమి కన్నా కింద కూర్చునే మోకాళ్ళు మీకు లేవు కదా. మీ మోకాళ్ళపై నిలబడి హిందుత్వాన్ని జెండాని మోస్తారా మీరు? రామనవమికి అన్నం పప్పు కూర తినలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి బిర్యానీలు, నూడిల్స్, ఇంకా నయం ఏదది మన డబల్ కమిటా చెప్పేది, చీప్గా అయితే అని గులాబ్ జామున్లు అవేమో బేసన్ చెక్కీలు చేపించి చాలా చూసినాను. మన దగ్గర అందరికన్నా వర్స్ట్ థింగ్ అవుతుంది అంటే గణేష్. 7 గంటలకు వాడు డీజే పెడతాడు. అంత కంత్రి నా కొడుకులే. ఆ గణేష్ మండపంలో మొత్తం కంత్రి పోకిరేలే. వీళ్ళంతా గలీజ్ పాటలు పెట్టుకొని 11:30-12 వరకు డీజేలు మోగించి మొత్తం హిందూ వాళ్ళ పరువు తీస్తారు. మొత్తం గలీజ్గా అంటే ఒక్కడు కూడా డీసెంట్ ఫెలో ఉంటాడు. ఇవాళ రేపు అక్కడ ఆడపిల్లలు కూడా చేయరు.
వాళ్ళు కూడా గలీజ్ గలీజ్ డాన్సులు చేసుకుంటారు, తీన్మార డాన్సులు చేసుకుంటారు. గణపతి పరువు తీస్తుంటారు నా కొడుకులు వీళ్ళు. ఫస్ట్ ఇది కరెక్ట్ చేసుకోండి మీకు దమ్ముంటే. గణేష్ పండాల్లో పవిత్రత పాటించండి. లడ్డు ఆక్షన్, అసలు లడ్డు ఆక్షన్ కోసం గణేష్ పండాలు పెడుతున్నారు జనాలు. లడ్డు కోసం లడ్డు ఆక్షన్లో 30-40 వేలకు పోతుందనే ఆశకు పండాలు పెడుతున్నారు పోరలు. ఆ వచ్చిన డబ్బుతోని ఇంకా లాస్ట్ డే తాగుడు తినుడు గలీజ్ గలీజ్ వ్యవహరించుడు, అమ్మాయిలను ఏడిపించుకుంటా గణేష్ నిమజ్జనం పూర్తి చేసుకొని పొద్దున ఫుల్ లోడ్ అయి ఇంటికి వచ్చి తొంగుంటారు. ఇలాంటి హిందుత్వ తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుందా? మీరు ఆలోచించాలి. ఇలాంటి హిందుత్వ కావాలన్నా మనకు. అందుకోసం ఇక్కడ కాంగ్రెస్ ఇది చెప్తుంది మనకు హిందుత్వ అవసరం లేదు. ఎందుకు? ఇక్కడ ఏం కావాలి? మద్యం మాంసం ఫ్రీగా, రేషన్ ఫ్రీగా, ఓట్ల టైంలో 5-10 వేలు ఇస్తే అయిపోయి. హిందుత్వతో ఏం పని? అందుకోసం మొన్న ఆమె అంటున్నది, ఎవరు, కొండ సురేఖ, జై శ్రీరామ్ అంటే అన్నం పెడతారు. కరెక్టే. ఇక్కడ కావాలి అన్నం. ఫస్ట్ బిర్యానీ కావాలి, అన్నం కూడా కాదు, బిర్యానీ కావాలి. ఏట కొయ్యాలి, కళ్ళు దింపాలి, ఫస్ట్ క్లాస్ బ్లూ లేబుల్, ఏమేమి లేబుల్ ఉంటాయి, కింగ్ ఫిషర్ కావాలి. సైడ్కు దేవతలు వాళ్ళు వీళ్ళు ఉంటాయి, సరిపోతుంది. ఇక్కడ కట్టర్ అంటే మీనింగ్ తెలియదు. కట్టర్ ఏం లేదు. కట్టర్ కూడా చాదరగాట వరకే. ఛాలెంజ్ పైన అది రాజాసింగే పోలేడు ఇంజన్ బౌలికి. పోవాలంటే పోతాడు ఉట్టిగా మనలాగానే. అరే థోడా ఖోవా ఖరీద్కి ఆయంగే చలో అంటాడు రాజు. దానికన్నా ఎక్కువ అక్కడ పోయి జై శ్రీరామ్ అనే దమ్ లేదు. సుస్సు. ఇప్పుడు కేంద్రంలో మన బీజేపీ ఉంది కదా, ఇప్పుడు ఫాతిమా కాలేజ్ని కూల్చండి అని బీజేపీ వాడు ఎవడు గట్టిగా అరిచే స్థితిలో లేడు. ఎందుకంటే ఓఎస్ కావాలి వాళ్ళకు. ఓఎస్ ఎక్కడంటే అక్కడ పోయి ఓట్ కటింగ్ చేస్తాడు. ఫాతిమా కాలేజ్ కూల్చే దమ్ము ఇవ్వడానికి లేదు. కాంగ్రెస్ వాడు కూల్చాడు, వానికి ఏమవసరం? వానికి ఎంఐఎం సపోర్ట్ కావాలి. మీకు ఎంఐఎం వ్యతిరేకులు కదా, హిందుత్వవాదులు కదా. మరి అక్కడ బ్లేటెంట్గా చెరువు సెంటర్లో ఫాతిమా కాలేజ్ కడితే మీరు సుప్రీంకోర్టులో పోయి కొట్లాడి ఆ ఫాతిమా కాలేజ్ ఎందుకు కూర్చోలేకపోతుంటారు? ఎందుకంటే మీరంతా కరప్ట్ నా కొడుకులు. తెలంగాణ వాళ్ళకి చెవుల పువ్వు పెట్టి హిందుత్వ పేరు చెప్పి మీరు రాజకీయంగా ఎదుగుదామని. బండి సంజయ్ ఎక్కడున్నా? కిషన్ రెడ్డి కనిపిస్తుండ. బూడగుండు సంజయ్ అయితే అక్కడనే నిజామాబాద్ తప్ప ఎక్కడ కదలాడని కవితను తిట్టుకుంటూ ఉంటాడు. కవిత వానికన్నా మంచిగా ఎదుగుతుంది. ఇప్పుడు పార్టీని పెట్టేసింది. కేసీఆర్కి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ టీవీ చూపియద్దట. కేసీఆర్కి గుండెపోటు వస్తుందట. కేసీఆర్ గుండె చాలా గట్టిది. ఇట్లా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ చూస్తే గుండెపోటు ఏం రాదు. గుండెపోటు ఎందుకు రాదంటే కేసీఆర్కి కూడా తెలుసు బీజేపీ నా కొడుకులు ఇక్కడ ఏమేం చేస్తున్నాను. అందుకోసం బేఫికర్ ఉన్నాడు కేసీఆర్. అసలు మీకు గుండెపోటు వస్తుంది కేసీఆర్ నుంచి. కేసీఆర్ గుండెపోటు రాదు, గుర్తుపెట్టుకోండి. మీకు కేసీఆర్ ఇప్పుడు రేపు కవితకినా ఒక సీటు గెలిచిందంటే మీకు గుండెపోటు వస్తుంది. అసలు కవితకు తెలియలేదు. అసలు కవితకు బెస్ట్ టైం, ఒక హిందుత్వ అవతారెత్తే బెస్ట్ ఛాన్స్ ఇది కవిత బీజేపీకి ఆల్టర్నేటివ్గా తెలంగాణలో ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. కవిత బ్రెయిన్ పనిచేస్తలేదు. కవిత ఎదగాలి అంటే పొలిటికల్గా ఎదగలేదు ఆమె హిందుత్వ అనే అంటే శివసేన టైపు ఒక ఆర్గనైజేషన్ తయారు చేస్తే అప్పుడు కవితకు లైఫ్ ఉంది. మాటకారే ఆమె. ఇప్పుడు బీజేపీ లీడర్స్ కన్నా మంచిగా మాట్లాడుతుంది కవిత. అన్నీ అబద్ధాలు ఉండొచ్చు, లిక్కర్ స్కామ్లా ఇరుక్కుండొచ్చు, కానీ కవిత మాటకారి. కేటీఆర్ కూడా మాటకారే, బెటర్ దెన్ బీజేపీ లీడర్స్. ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ మంచిగా మాట్లాడతాడు కేటీఆర్. ఆ గుండు సంజయ్ కానీ మంచిగా మాట్లాడతాడు.
బండి సంజయ్కి నోరే తిరగదు. కేటీఆర్ బెటర్ కాదు? అజారుద్దీన్ని మినిస్టర్ చేస్తే మీరు నోరు మూసుకొని కూర్చున్నారు. ఏ రకంగా క్వాలిఫైడ్ అజారుద్దీన్? అంటే మీకు తెలంగాణ రిసోర్సెస్ పై ఆధిపత్యం చెలాయించి గింట్రాక్ట్లు బార్లు నడిపించడానికి ఇక్కడ హిందుత్వ అజెండా. వాళ్ళ కింద కార్యకర్తలంతా వీళ్ళే. జాబ్ లేని వాళ్ళు, బైక్ల మీద తిరిగేటోళ్ళు, డిప్ప కటింగ్ చేపించుకునేటోళ్ళు, దుర్గమీసాలు పెట్టేటోడు, ఫ్రెంచ్ బర్డ్ పెట్టేటోడు, సాయంత్రం కాగానే మందేసేటోడు, పొద్దున్న లేచి గర్ల్స్ కాలేజ్ దగ్గర తిరిగేటోడు, వీళ్ళే కార్యకర్తలు. మొన్నెక్కడో ఆరాం గారి దగ్గర మా గో వ్యాన్ పట్టుకుంటూ గుద్దవల కూడా పంపించారు. అంటే ఇక్కడిదికే ఎల్బీ నగర్ వరకే, చాదగారి నిడిదిక్కు వరకే, నల్లకుంట అట్లా ఇక్కడ బాపనోళ్ళు ఉంటారు కదా, అక్కడనే మీదంతా బర్కత్పురా దాటిపోయిర్రా ఉంటుందిరా మీకు. రాజేంద్ర నగర్లో మీ దమ్ము చూపించండి చూద్దాం. పుస్ 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 కాటేదాన్ని పోయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చూద్దాం. అంతా ఈ గల్లీలలో ఆ బాబాల వాళ్ళని భయపెట్టించుకుంటా, వాళ్ళ చిన్న చిన్న వాళ్ళని భయపెట్టించుకుంటా, గుడిసె వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి గణేష్ పాండాలు పెట్టి గబ్బు గబ్బు పాటలు పెట్టి లడ్డూలు అమ్ముకొని తినడానికి హిందుత్వం. మళ్ళా ప్రాక్టికల్గా నేను చెప్పేటట్టు చేయండి. నేను చెప్తా కొన్ని సూత్రాలు, అవి చేయండి, హిందుత్వం వస్తుంది. నేనేం పాటించా, నేను బాబా నుండి కానీ నేనేమో పాటించా, కానీ క్లియర్ కట్ చెప్తా నేను ఎట్లా చేయాలి. హిందుత్వాన్ని తెలంగాణలో దింపాలంటే ఏం చేయాలి? ఆ బుర్ర మీకు లేదు. ఉన్నోళ్ళని రానియరు. ఇప్పుడు నా దగ్గర ఛానల్ ఉంది కనుక నేను చెప్పగలుగుతున్నా. లేకపోతే నాకు కూడా ఒక కలావా కట్టుకొని ఎర్రది ఒక సింధూరం పెట్టుకొని నేను కూడా పిచ్చి బాగా ఆగొచ్చు. బెంగాల్లో హిందువులను కూస్తున్నారు చూస్తారు, బంగ్లాదేశ్లో హిందువులను ఏం చేస్తారు. ఆ ఏడవడానికి మీ హిందుత్వ ఛానల్ కావాలన్నా? రేపటి నుంచి ఆ బిజినెస్ నేను కూడా స్టార్ట్ చేస్తాను. బిజినెస్ నాకు డ్రామాలు చేయడానికి రాదు, నిజం చెప్పడానికి వచ్చు. కాంగ్రెస్ ఎందుకుంది? కేసీఆర్ ఎందుకు ముస్లిమ్స్ సపోర్ట్ చేసి కూడా 9 ఏళ్ళు పరిపాలించాడు? నేను చెప్పిన ఓల్డ్ సిటీకి మెట్రో వేయద్దు అని చెప్పిన. ఇప్పుడు వేస్తే వేలు కోట్లు ఖర్చు, కిందంతా ఆక్యుపై చేసుకొని అసలు మెట్రో నడవకుండా చేస్తారు. ఇది రాసి పెట్టుకోండి, కాకపోతే వినండి. వేలేసి మెట్రో ఎందుకు వేయాలి? మీరు డైరెక్ట్ షటర్లు వేసి ఇచ్చేయండి కదా వాళ్ళకు. మెట్రో కట్టాలన్నా మెట్రో పిల్లర్ కింద మొత్తం కబ్జా అయిపోతుంది. ఇది కట్టించేది దానికోసం. మెట్రో నడుస్తుందా అని పైసలు ఉన్నాయి తుర్కోళ్ళ దగ్గర, మెట్రోకి పైసలు ఇచ్చేంత. దయచేసి అందరూ స్పష్టతతో ఉండండి. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ ఈజ్ ఎవాల్వింగ్. అది కాకుండా ఇక్కడ నిరుపేద దళితులు ఎక్కువ. మన కాస్ట్ సెన్సస్ తెలిసింది కదా, వాళ్లకు కావాల్సింది ఉద్యోగం, ఉపాధి, అన్నం, మందు, దేవుళ్ళు కాదు. తెలంగాణ హిందుత్వ కోసం ఇంకా పక్వానికి రాలే. సామాజిక మార్పులు బలంగా జరిగినప్పుడు, సొసైటీ కంఫర్ట్ జోన్లు ఉన్నప్పుడు అప్పుడు హిందుత్వ అనే ఒక బీజాన్ని నాటొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో మీ హిందుత్వ పప్పులు ఉడకవు అని బీజేపీ కానివ్వండి, విహెచ్పి కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, ఏ సంస్థ అయినా తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.